నమస్కారం. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ జీవరాశిని సత్య మార్గంలో నడిపించటానికి, వాటి కర్మఫలాన్ని బట్టి ఫలితాన్ని అనుగ్రహించటానికి శని మహాదేవుడు అవతరించాడని పురాణోక్తి. సత్యసంధతను, అహింసను, దానశీలతను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని నిర్వర్తించే వారి పట్ల శని ఎల్లప్పుడూ అండగానే ఉంటాడు. వారికి శుభ ఫలితాలనే కలిగిస్తాడని పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడు, నిత్య ఈశ్వరార్చన కళాశీలుడు. సాక్షాత్తు శని భగవానుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం ఆంధ్రప్రదేశ్లోని మందపల్లిలో నెలకొని ఉంది. మందేశ్వర స్వామిగా శివుడు వెలసిల్లుతున్న ఈ క్షేత్రం దేశంలోనే సుప్రసిద్ధ శనీశ్వర సన్నిధిగా అలరారుతోంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిరిగిద్దాం. నవగ్రహాలలో అతిశక్తిమంతుడు శనీశ్వరుడు. శని అత్యంత ప్రభావశాలి. బ్రహ్మహత్య పాతకాల్ని నివారించుకోవటానికి శనీశ్వరుడు గోదావరి తీరాన ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా శని స్వయంగా సుప్రతిష్ఠితం చేసిన శివలింగం దేశంలో ఎక్కడా లేదు. అందుకే మందపల్లి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మందపల్లి క్షేత్ర సందర్శనం సర్వగ్రహ దోష నివారణమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నవగ్రహాలలో అతి శక్తిమంతుడు శనీశ్వరుడు. శని అత్యంత ప్రభావశాలి. బ్రహ్మహత్య పాతకాల్ని నివారించుకోవడానికి శనీశ్వరుడు గోదావరి తీరాన ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా శని స్వయంగా సుప్రతిష్ఠితం చేసిన శివలింగం దేశంలో ఎక్కడా లేదు. అందుకే మందపల్లి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మందపల్లి క్షేత్ర సందర్శనం సర్వగ్రహ దోష నివారణమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. మందపల్లి క్షేత్రంలోని గర్భాలయంలో మందేశ్వర స్వామి ఎంతో విలక్షణంగా గోచరమవుతాడు. శని స్వయంగా ప్రతిష్ఠించిన ఈ శివలింగాకృతి భూమికి సమాంతరంగా ఉంటుంది. శనికి ప్రియమైన కఠిన నలుపు వర్ణంలో ఈ లింగాకృతి ఉండటం విశేషం. ఇక్కడ నెలకొన్న లింగరూపం పరమేశ్వరుడే అయినా భక్తులు ఈ లింగాకృతిని సాక్షాత్తు శని మహాదేవుని రూపాంతరంగా భావిస్తారు. మందేశ్వర స్వామి దేవాలయం రావులపాలెంకి సమీపంలో ఉన్న మందపల్లి క్షేత్రంలో ఉంది. హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శనీశ్వరాలయం ఒక ఉపమందిరంగా ఉంటూ నవగ్రహ మందిరంలో ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శనిని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మందేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ శనేశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకం చేస్తే జాతక పరంగా తమకు వర్తించిన ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు సమసిపోతాయని భక్తుల పరమ విశ్వాసం. భక్తుల ఈతి బాధలన్నీ పోయి సుఖ సంతోషాలు సొంతమవుతాయని మార్కండేయ పురాణంలో కూడా ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత పుణ్యతీర్థంగా విరాజిల్లుతున్న మందపల్లి దివ్యక్షేత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన ప్రకృతి పచ్చదనాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తోంది.
प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं रणनिर्जितदुर्जयदैत्यपुरं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं गिरिराजसुतान्वितवामतनुं तनुनिर्दितराजितकोटिविधुं विधिविष्णुशिरोद्धृतपादयुगं प्रणमामि शिवं शिवकल्पतरुं। ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ స్వామిని శనేశ్వర స్వామిగా మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు చేస్తారు. గోదావరి నది స్నానాల వల్ల సమస్త దోషాలు హరింపబడతాయని భక్తుల నమ్మకం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ప్రధాన ఆలయ దర్శనమే కాక ఉపాలయాల దర్శనంతో నిత్యము భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपल्लगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गशीकर सिक्तशीतजटाधरम्. శనేశ్వర స్వామికి పురాణ నామం మందేశ్వర స్వామి. మందుడు అంటే నెమ్మదిగా చెరించువాడు అని అర్థం. ఆ మందేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇక్కడ ప్రధాన దైవం గర్భాలయ మూల విరాట్టుగా నెలకొన్న లింగాకారాన్ని మందేశ్వర స్వామిగా పూజిస్తారు. అందుకే ఈ మందేశ్వర శివలింగానికి ఎదురుగా నందీశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయానికి కొన్ని యుగాల నాటి చరిత్ర ఉంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఎడమ భాగంలో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. అత్యంత పురాతనమైన ఈ విఘ్ననాయకుని దర్శనంతో సమస్త విఘ్నాలు మటుమాయమవుతాయని నమ్ముతారు. భక్తులు విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించి అనంతరం గర్భాలయంలో కొలువైన మందేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని అభిషేకాది అర్చనలు కావించుకుంటారు. परमात्मा परब्रह्म पंचाश परमेश्वरा परात्परा परन्धाम शिवये भगत मम शिवये भगत मम निरालम्बो निराकारो निर्मलो निरुपद्रवः नित्यशुद्धो निष्कळङ्क शिवये भगत मम शिवये भगत मम. ఇక్కడ ఈ ఆలయం ఆవిర్భవించడానికి శని మహాత్ముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వెనుక ఒక మహత్తరమైన పురాణగాథ ఉంది. పూర్వం అశ్వత్థ పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. అప్పట్నుంచి ఆ ఆలయం శనీశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచింది. మందేశ్వరుడు ప్రతిష్ఠించినందున
మందేశ్వర స్వామి ఆలయంగా పేరు స్థిరపడింది. ఇక్కడి మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయమైన శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తూ ఉంటారు. ఏటా శ్రావణ మాసంలోనూ శని త్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శని త్రయోదశి నాడు మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లని వస్త్రాలు దానం చేస్తారు. శత్రువులు, రోగాలు, రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని వారి కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి క్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. మందేశ్వర స్వామి సమక్షంలో పార్వతీదేవి నెలకొని ఉంటుంది. ఉమా నాగేశ్వర స్వామి వారి ఆలయం, క్షేత్రపాలకుడైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయంలో కొలువైన మందేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీమాత ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాతను సప్త మాతృకలు ప్రతిష్ఠించారని ఇక్కడి పండితోత్తములు చెబుతారు. ఇక్కడ ఆలయంలో కొలువైన పార్వతీమాత ఇక్కడికొచ్చే భక్తులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే భక్తులు ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి పార్వతీమాత అనుగ్రహానికి పాత్రులవుతారు. పార్వతీ అమ్మవారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్న భక్తులు తర్వాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ ఈ ఆలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడి శివుణ్ణి ఉమా బ్రహ్మేశ్వర స్వామిగా భక్తులు పూజిస్తారు. ఉమా బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉమామహేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అష్టమహానాగులలో ఒకడైన కర్కోటకుడనే నాగు ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఆలయంలో కొలువైన స్వామిని నాగేశ్వరుడని పిలుస్తారు. గర్భాలయంలో కొలువైన నాగేశ్వర స్వామిని, ఉమా అమ్మవారిని భక్తులు భక్తిపూర్వకంగా దర్శించుకుంటారు. అనంతరం ఈ మందపల్లి క్షేత్రానికి పాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ వేణుగోపాలస్వామి ఈ క్షేత్రాన్నే కాదు, ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను కూడా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ వేణుగోపాల స్వామివారిని దర్శించకపోతే మందేశ్వర స్వామిని దర్శించిన పుణ్యఫలం దక్కదని ఇక్కడి పెద్దలు చెబుతారు.
అందుకే భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి స్వామివారిని అర్చించి పుణ్యప్రాప్తులవుతారు. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. మందపల్లి మందేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు ప్రతి శనివారం అసంఖ్యాకంగా విచ్చేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి గ్రహదోష నివారణ పూజలు, తైలాభిషేకాన్ని నిర్వహించుకుంటారు. శని త్రయోదశి నాడు మహాశివరాత్రి శనివారం అమావాస్య రోజున ఇక్కడికొచ్చే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. తైలంతో శనీశ్వరుడికి ఇక్కడ అభిషేకం చేస్తారు. ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్లీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు శనికి ఇష్టమైన త్రయోదశి నాడు భక్తులు అత్యంత భక్తి భావనతో నిర్వహిస్తారు. తమ ఈతి బాధలు తీరడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాధికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయంలో శని దోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన నువ్వుల నూనెను పోస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం వద్ద కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనిదేవునికి అత్యంత భక్తిపూర్వకంగా పూజలు నిర్వహిస్తారు. శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అనే భావన భక్తులకు కలుగుతుంది. పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా పాలేతు శేఖరా శంకరా శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. గ్రహదోష నివారణ కోసం ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. సుప్రసిద్ధ శనీశ్వర క్షేత్రంగా నెలకొన్న ఈ ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మందపల్లి గ్రామం రాజమహేంద్రవరం నుండి 38 కిలోమీటర్లు, కాకినాడ నుండి 60 కిలోమీటర్లు, అమలాపురం నుండి 30 కిలోమీటర్లు, రావులపాలెం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం లేడు. భక్తులకు సదా వెన్నంటి ఉండే ఆశ్రిత వరదుడు ఈశ్వరుడు. శనీశ్వరుని విషయంలో కూడా తన భక్త పరాయణత్వాన్ని ఈశ్వరుడు నిరూపించుకున్నాడు. దోష నివారణ నిమిత్తం శని ప్రతిష్ఠించిన తన మూర్తికి సర్వసహా శని కళల్ని సంతరింపచేశాడు. భక్తులకు సకల దోషాల్ని నివారించి అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. కర్మల ఫలితాన్ని వారి యోగ్యతను బట్టి అనుగ్రహిస్తున్న మందేశ్వర స్వామి స్మరణ, దర్శనం, ఆరాధనం సకల సన్మంగళదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.